ఇప్పుడైతే మేమందరం స్నానం చేసి గుడికి అమ్మవారి తులజాభవాని టెంపుల్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమందరం స్నానం చేస్తున్నాం. ఎవరు ఫ్రెండ్గా ఉన్నారంటే మా మమ్మీ ఇంకా మా బావనేమో ఏం చేస్తున్నాడంటే కూరగాయలు వస్తున్నాడు. చూడండి బావ ఏం చేస్తున్నావు? పీకలు కోస్తున్నావా? క్యారెట్ పీకలు. ఈయననేమో స్నానం చేసి ఇక మా మమ్మీ ఫోన్ పట్టుకుంటాడు. ఇక దెబ్బలు తినేదాకా అట్లనే చూస్తాడు. ఇక ఆయన మా డాడీ నిల్చున్నాడు కదా. ఇక్కడ సన్సెట్ అయితే మస్తుంది మార్నింగ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తులజాభవాని టెంపుల్కి వెళ్ళేటప్పుడు మేము మళ్ళీ వీడియో తీస్తాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరం రెడీ అయినాము. చూడండి ఇప్పుడైతే మేము వెళ్తున్నాం అమ్మవారి గుడికి. అక్కడ ఎలా ఉంటుందో అన్నీ, ఏమేమి దేవుడు ఉంటారో అన్నీ చూపిస్తాం మీకు. అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో మాకు కూడా తెలీదు ఇప్పటికీ వరకు. చూసారు కదా బుట్టిలు ఎలా పెట్టారో. ఇలా తీసుకున్నారా? ఇక్కడైతే మస్తున్నాయి అసలు. కుక్క చూడండి ఎట్లు పెద్ద ఉందో. అరే ఇంకా దీనికి అది వస్తుంది మమ్మీ. ఇంకో ఇక్కడ తీసుకోదానికి ఇంకా బుట్ట వస్తుంది మంచిగా. रेट ఎక్కువ ఉండదు బా. काय झालं देऊ का? काढून द्या चप्पल वगैरे. चप्पल वगैरे सोडून द्या म्हणजे. हां चप्पल वगैरे छोड़ो. 50 रुपये 50. ये पूरा लिया तो 100 रुपीज़ का साड़ी के साथ. ओ वाला हल्दी कुमकुम चूड़ी वगैरह सब आता है. 15 मला लेते అది ఇయాల మళ్ళీ వీళ్ళకి मोठी बेचता. ये दो किधर से जाना उधर से? सामने सर एंट्री सामने एग्जिट सामने देखो मुझे. यही है टेबल. ये सामने वो ऑरेंज कलर का झंडा है ना. हाँ वो सामने टेबल 300 का. मोबाइल अलाउड है. मोबाइल पैसे पर्स लेके जाओ सब अलाउड. इसको कौन सा दे? ये लिया तो दीदी आपको 11 अलंकार का. ये लिया तो पूरा 21 अलंकार का. वो कितना का है? वो 200 रुपये का पूरा साड़ी के साथ. చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఆ పెద్దది తీసుకుంటున్నాం. పైన 200 అంట, ఇదైతే 50 అంట, అదైతే 200 అంట. అది ఇదేమో 100 అంట, అదేమో 200 అంట. ఇదైతే గేట్ ఎంట్రన్స్ అంటే గుడిలోకి వెళ్ళే ఎంట్రన్స్. ఇప్పుడైతే మేము ఎంట్రన్స్ అవుతున్నాము. మేమైతే ఇది గేట్ లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. అబ్బా చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అక్కడ ముందల. అసలు అమ్మవారు చూడండి, కుంకుమ అమ్మవారు. కుంకుమతోటి వేసిరు అమ్మవారు, అంటే కుంకుమనే కానీ. చూసారా ఎంత బాగున్నాయి అసలు షాప్స్ ఇక్కడ, కానీ రేట్ ఎక్కువ ఉంటాయి. మస్తు ఉన్నాయి ఇక్కడ. చెప్పలు మట్టి గాజులు, అది గుడి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి. చాలా బాగుంది అసలు, దాని నేమ్ ఏందో తెలీదు నాకు. సరే ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు. 20 లేదు నీకు కాయిన్స్ ఉండని మళ్ళీ ఇవ్వడానికి ఆగు. ఇది అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్, అసలు బాగుంది అసలు. ఇక్కడైతే
చూడండి అన్ని ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ అయితే, అందుకని చూసారా. ఇప్పుడైతే మేము లోపలికి వచ్చాము. ఇక్కడ తాబేలు ఉంది, ఎంట్రన్స్ లో కూడా పెద్ద తాబేలు ఉంది, ఇక్కడ చిన్నది. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం. లెట్స్ గో. ఇక్కడ గుండము కూడా ఉంటుంది. ఇప్పుడైతే గుండం ప్లేస్కి వెళ్తున్నాం. గుండంలో కాలు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. లెట్స్ గో. ఇప్పుడైతే నేను వెళ్తున్నా లోపలికి. చూసారు కదా ఎలా ఉన్నాడు. ఇదైతే గుండం ప్లేస్, చూసారు కదా ఎంత లోతుందో. అయితే ఇక్కడైతే గణపతి ఉన్నాడు. ఇక్కడైతే आपल्या हाताने वाहून देवाला गणपती आहेत. ज्यासुद्धा गणपती आहेत, विघ्नार्थ आहेत. हे हातले इकडे बुद्धी दोवलनाथची, बुद्धी दोवलनाथची, विद्या दोवलनाथची, पढ़ाई होने दोवलना गणेश जी को. ఇప్పుడైతే ఇక్కడైతే చూసారు కదా వినాయకుడు ఎలా ఉన్నాడో. లోపల అభిషేకం చేస్తున్నారు. ఇక్కడైతే సిల్వర్ వినాయకుడు చూసారు కదా. బాయ్స్కి అందరికీ ఇట్లా మాలగా కాడుతున్నారు, నాలుక కడుతున్నారు. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఇప్పుడు ఇది మస్తు ఉంది అసలు. ఇక్కడ లొకేషన్ అయితే మంచి ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ చాలామంది వచ్చి దిగుతున్నారు ఇక్కడ ఫొటోస్ అయితే. లోపల అయితే గుడి ఉంటుంది, చూస్తున్నారు కదా, ఈ నుంచి కనబడుతున్నట్టుంది. అయితే మేము లోపలికి వెళ్తున్నాము. చూడండి అసలు చాలా బాగుంది. ఇక్కడ కింద హోల్స్ ఉన్నాయి. చాలా రష్ ఉంది ఇక్కడైతే. పిల్లలు కానీ వస్తే వాళ్ళ పేరెంట్స్ దగ్గరనే ఉండాలి. చూసారు కదా ఎంత బాగుంది ఇక్కడ. చూసారా ఫ్రెండ్స్, అక్కడైతే అమ్మవారి పాదాలు ఉన్నాయి. అక్కడ అమ్మవారు కూడా ఉంది. అసలు ఎంతో బాగున్నాయి చూడండి ఆ పాదాలు. ఇప్పుడైతే నేను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ధర్మ దర్శనం అంట. మేము లోపలికి వెళ్తున్నాం. చూడండి కింది నుంచి ఉందంట, అంటే కింది నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మేము అట్లనే వెళ్తున్నాం. చూడండి అసలు. ఇప్పుడు లోపలికి మళ్ళీ చూసారు ఇక్కడ సింహము, ఎలిఫెంట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత ఉన్నాయి. ఇప్పుడు మేము లైన్లోకి వెళ్ళాలి. ఇప్పుడైతే మేము లైన్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. తొందరగా వెళ్ళాలి. మళ్ళా కింద చూడండి ఫ్రెండ్స్, అక్కడ టీవీలో అమ్మవారిని అంటే అభిషేకం చేస్తున్నారు. చూడండి ఎంత బాగుంది అసలు అమ్మవారు అయితే. అసలు ఇంకా ఆనే ఉన్నారు ఫ్రెండ్స్. మేమైతే అందరం వచ్చేసినాం. మళ్ళీ హాయ్ చెప్తాం మా డాడీ. ఇంత రష్ అసలు 2 hours
ఇప్పుడైతే 3 hours అయిపోయిన తర్వాత గుడి లోపలికి వెళ్తున్నాం. ఇదే మెయిన్ గుడి. సో దర్శనం అయిపోయింది, బయటికి అయితే వచ్చాం. సో ఇక్కడైతే అమ్మవారు ఉంది, అలానే పక్కన లక్ష్మీనరసింహ స్వామి కూడా ఉన్నారు.